అనుకోకుండా మనం బాగానే డ్రైవ్ చేస్తున్నా కూడా ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగింది. ఆ పర్సన్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. మీకు తెలిసిందే కదా, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంత కాస్ట్ అవుతుందో. ఎస్, డెఫినెట్గా మినిమం 3 to 5 lakhs అవుతుంది. 3 lakhs అయింది అనుకున్నాం. ఈ 3 lakhs రూపీస్ ఈయన ఎక్కడి నుంచి తీసుకురావాలి? సంవత్సరం మొత్తం కష్టపడితే అన్ని ఖర్చులు పోను ₹1,00,000 మిగలడమే గగనంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ₹3,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? డెఫినెట్గా ప్రాపర్టీస్, అసెట్స్ లేదా సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత సేవింగ్ ఉంటుంది? ₹20,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ ₹20,000 ₹3,00,000 ఎప్పుడు తీర్చుకోవాలి? అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఎక్కడో చోట బారో తీసుకొచ్చి ఏదో ఇంట్రెస్ట్ తీసుకొచ్చి హాస్పిటల్లో బిల్లు కడతాం, బయటకు వస్తాం. మినిమం ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? అట్లీస్ట్ వేసుకున్నా కూడా ₹1.5, ₹2. సో ₹3,00,000కి ₹2 అంటే ఎంత పడుతుంది ఇంట్రెస్ట్? ₹1,00,000 ఎంత పడుతుందండి? క్యాల్కులేట్ చేసుకోండి. సరే, సంవత్సరానికి ₹1,00,000 మిగిలింది. ఈ ₹3,00,000 ఖర్చు అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ ₹3,00,000 తీర్చుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఈ ₹3,00,000 తీర్చాలి అంటే అంతకితం ఆల్రెడీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన పరిస్థితి ఉంటుంది కదా. ఎఫ్డీనో, ఆర్డీనో, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందిగా. వాటన్నిటిని ఎలా కట్టాలి? వన్స్ అవన్నీ క్లోజ్, ఇంక్లూడింగ్ బంగారం కూడా ఏదో కొనుంటాం, అది కూడా తీసుకెళ్ళి ఎక్కడో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ బిల్ కట్టాల్సి వస్తుంది. రైట్, మీరు చాలా ఫ్యామిలీస్ చూసుంటారు. డెఫినెట్గా కొన్ని సిచ్యువేషన్లో మనకు కూడా ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో ఇతనికి ₹3,00,000 హాస్పిటల్ బిల్ అయింది, ₹1,00,000 మిగిలింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ₹1,00,000 మిగిలింది. ₹3,00,000 నుంచి ₹1,00,000 పేమెంట్ చేసుకెళ్ళారు. మరి వాటి ఇంట్రెస్ట్? సో అతను నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సెకండ్ ఇయర్ మళ్ళీ ₹2,00,000 బ్యాలెన్స్ ఉంది, దానికి ఇంట్రెస్ట్ ఉంది. కష్టపడి మళ్ళీ ₹1,00,000 అప్పు తీర్చగలిగారు. ఇంట్రెస్ట్ ఏదో మేనేజ్ చేసుకోగలిగారు. ఓకే, థర్డ్ ఇయర్ కూడా మళ్ళీ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకోగలిగారు. ఎలాంటి పరిస్థితులు అప్పు తీర్చుకోగలిగారు? మళ్ళీ ఈయనకి కానీ ఈయన ఫ్యామిలీకి కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకోకుండా, ఎటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ లేకోకుండా ఉండగలిగితేనే ఒక 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఈ ₹3,00,000 అప్పు తీర్చుకోగలుగుతారు. ఓకే, మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, పిల్లలకు వచ్చింది, వైఫ్కి వచ్చింది, తనకే వచ్చింది, అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక 50,000